ఇదిగో మా దేహంలో ఈరోజు వ్యాపారం చాలా బాగా జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. విశ్రాంతి దినాన నది తీరున పౌలు భక్తుడు సువార్త ప్రకటించుచున్నాడని విని లూదియా వ్యాపారం చేయొచ్చు అక్కడికి వెళ్ళి సువార్త వినాను. పౌలు నిద్రించుచుండగా ఒక దర్శనం కలిగాను. అయ్యా, మీరు మాస్టర్ని వచ్చి మాకు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది పౌలు రెండవ మిషనరీ యాత్ర. మాసిదోనియా దేశంలో ఫిలిప్పు ముఖ్య పట్టణం. ఇది రోమియోలకు ప్రవాస స్థానమై ఉన్నది. పౌలు శీలలు ఫిలిప్పు పట్టణంకు వచ్చి కొన్ని దినం నుండి వారు విశ్రాంతి దినమున గడిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగునని అచ్చటికి వచ్చి కూర్చుంది. కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంది. అప్పుడు లూదియా దైవభక్తి గల స్త్రీ వినచుండేది.
కోరిక. కాబట్టి మనమందరం దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఉండాలి. బాప్తిసం తీసుకుని రక్షణ పొందాలి. ఆ విధంగా మనం ఉన్నట్లయితే దేవుడు మనకు తోడుగా ఉండి రక్షిస్తాడు. మీ అందరికీ నిన్నందుకు వందనాలు. నేను విడిచిపెట్టకంటే మీరు దేవుని యందు విశ్వాసం ఉండండి, బాప్తిసం పొందండి, రక్షణ పొందండి. నిజ రక్షణ తెలుసుకోండి. ఎందుకంటే ఒక పాపి రక్షింపబడ్డ పరలోకంలో దేవుడికి సంతోషం. కాబట్టి మన పాపాల కోసం ఆయన రక్షిస్తున్న ఆత్మను రక్షించడమే ఈ లోకానికి వచ్చింది. కాబట్టి అంత గొప్ప దేవుడిని మనం నిర్లక్ష్యం చేయాలి. విగ్రహాలను ఏది లేదు, అవి చౌటే కరుణే ముక్కుతాయి, ఏది చేస్తే అట్టి విగ్రహాలే వాటిని మనం పూజించాలి. అందులో ఎక్కడో ఎప్పుడు నమ్మకం. కాబట్టి మనందరం మిమ్మల్ని అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. నమ్మండి, రక్షణ పొందండి. బాప్తిసం తీసుకుని రక్షణ పొందాలి. ఈ వాక్యము మీ అందరి హృదయంలో దేవుడు కనిపించేయాలని ఆశపడుతున్నాను. మీ అందరికీ నా వందనాలు. అయ్యా, ఆ విడుదల, రక్షణ, నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయగలను? చేసిన విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకొని రక్షణ పొందాలి. అలాగే అన్నా. అమ్మలారా, ఒక్క నిమిషం ఉండండి. దైవజనుడు చెప్పినట్టుగా మనము బాప్తిసం తీసుకొని ఆయనకు విశ్వాసం ఉంచి రక్షణ పొందుదాం. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది రక్షణ పొందుతాం. మనందరం వెళ్దాం పదండమ్మా. అవును, బాప్తిసం తీసుకుందాం కదండి. ప్రభువు లూదియా హృదయం తెరచిన గనుక దేవుడి మాటనే లక్ష్యం ఉంచాడు. జరపండి, రికార్డింగ్ చేస్తారు. పిల్లలారా, పిల్లలారా, ఎక్కడున్నారమ్మా? అమ్మా, అమ్మా, వస్తున్నా. ఇప్పటి వరకు మీరు ఎక్కడికి వెళ్ళారమ్మా? అమ్మ, నేను నదీ తీరమున దైవజనులు దేవుడి గురించి వాక్యం బోధించుండగా విని వచ్చిపోయారు. ఇంత ఆలస్యమైనమ్మా. అవునా అమ్మా? అవునమ్మా. అమ్మా, ఇంకా అసలు పిల్లలారా, ఎన్ని రోజులు మనము వ్యర్థమైన వాటిని పూజించి మానవులు చేసిన విగ్రహాలను పూజించాము. కానీ మానవులను సృష్టించిన సృష్టికర్తను నేను ఈ రోజే తెలుసుకున్నాను. అవునమ్మా. అవునమ్మా, వ్యర్థమైన వాటిని పూజించి మనం సమయం వ్యర్థం చేశాము. కానీ దేవుడు ఒకడే, మానవులకు దేవునికి మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు యేసు. ఆయనను నమ్మి ఉంచి మనము విశ్వాసంతో బాప్తిసం తీసుకుందాం. ఈ విధంగా మనం రక్షణ పొందుకుందాం. అలాగైతే అమ్మా, దైవజనుడు చెప్పినట్టుగా ఆ దైవజనుడు చెప్పిన ఆ యొక్క రక్షణను మనము మరి స్వీకరించినామమ్మా. అలాగే మనం దేవుని యందు విశ్వసించి మనము బాప్తిసం తీసుకొని రక్షణ పొందుదామమ్మా. పదండమ్మా, మనం బాప్తిసం తీసుకుందాము. పదండి. అయ్యా, నేను ప్రభువునందు విశ్వాసం కలగాలని మీరు నమ్మిక ఎంచితే మా ఇంటికి వచ్చి అందరని మిమ్మల్ని బతమాలుకొచ్చాను. అలాగేనమ్మా. రండమ్మా. లూదియా ప్రభువే రక్షకుడని అంగీకరించిన తర్వాత సేవ కొరకు తన వ్యాపార లాభమును హెచ్చించినది. దైవజనులకు ఆతిథ్యం ఇచ్చిన స్త్రీ క్రీస్తు ప్రేమను
తన గృహమునకు దైవ సేవకులను ఆహ్వానించింది. దేవుని వాక్యం అనే విత్తనం ఆమె హృదయం అనే భూమిలో పడి నూతన జీవితం మొలచింది. క్రైస్తవురాలైంది. క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించింది. నేను క్రీస్తుతో పాటు మరణించి పునరుద్ధానం చెందినట్టు ఎంచుకొనుతున్నాను. నూతన జీవితము నాలో ఆరంభమైందని లూదియా బాప్తిస్మం ద్వారా చాటింది. పౌలు, సీలలు అకారణంగా చెరసాలలో ఉంచబడి రక్తం కారేటట్టు కొట్టబడి చెరసాల నుండి విడుదలయ్యి వారి చేత లూదియా ఇంటికి వచ్చినప్పుడు వారిని తన ఇంటిలో చేర్చుకొని ఆదరించినది. ఆమె వాణిజ్య కేంద్రమైన ఫిలిప్పు పట్టణం నుండి ఇతర అంతర్జాతీయ ప్రాంతాలకు సువార్త వ్యాపింపజేసింది. ఉదాహరణతో పాటు క్రీస్తు సువార్తను ప్రపంచ నలుమూలలకు అందించింది. అబ్రహాము దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి ఆతిథ్యత పొందినాడు. అలాగే లూదియా కూడా దైవజనులకు ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వాదం పొందినది. ఈరోజు లూదియా ఏ విధంగా సువార్త పరిచర్యలో పాలిభాగస్తురాలైందో మనం తెలుసుకున్నాం. మనం కూడా మన సమయం, సంపద దేవుని పరిచర్యకు ఇచ్చుటలో పాలిభాగస్తులమై ఆశీర్వాదాలు పొందుదాం. ఉదయము కొనుగోలు చేయవారు సమాధానం సుదర్శన్ గారు, భాగ్య లాజరస్ గారు, హెప్సిబా శ్యామ్ గారు, స్వర్ణలత మాణిక్యం గారు, పుష్ప బాబురావు గారు. లూదియా కుటుంబము హెప్సిబా శ్యామ్ గారు, జయమ్మ గారు, గరిమ రవి గారు, ప్రసన్న సునీల్ గారు, రచన విక్టోరియా కృష్ణపరాంటి గారు. థ్యాంక్ యూ.
వేగులపల్లి మిర్యాలగూడ వారి సెషన్లో వారు అప్పటికి మనకు కార్యక్రమాలు నడిపిస్తారు. ఇప్పుడు 6 అవుతుంది, 6:30 పాలు